హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఇవాళ అయితే సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. అదే గుంత పొంగనాలతో ఇలా సింపుల్గా మరియు టేస్టీగా వచ్చే ఉప్మా రెసిపీ. ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో ఒక 2 స్పూన్స్ ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి అందులోకి ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి ఇలా కలపాలి. ఇవన్నీ కలిపిన తర్వాత చిన్నగా తరిగి పెట్టుకున్న 1 ఉల్లిపాయ వేసి బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక చిన్నగా పెట్టుకున్న టమాటాని కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని ఒక 2-3 మినిట్స్ ప్లేట్ పెట్టేసేయాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్స్ కారం, అలాగే తగినంత ఉప్పునైతే యాడ్ చేసి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి ఒక 2-3 మినిట్స్ ప్లేట్ అయితే పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసేసి చూసారుగా ఫ్రెండ్స్, ఇలా గ్రేవీ లాగా వచ్చేంత వరకు ఉంచాలి. ఇప్పుడైతే మనం ఇలా కట్ చేసి పెట్టుకున్న గుంత పొంగనాలను అయితే అందులోకి వేసి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా నేను చూపించిన విధంగా బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ తీసి అందులోకి ఫ్రెష్గా తీసుకున్న కొత్తిమీరని అయితే యాడ్ చేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే. చూసారుగా ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ తయారైపోయింది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే ఫాలో అయిపోండి.